హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు. ఈరోజు మనం వేణుగోపాల స్వామి ఆలయంకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది కూకట్పల్లి నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ అయితే ఉందండి. ఇదే స్టార్టింగ్ నుంచి మనం వెళ్తున్నాము. అండ్ స్టార్టింగ్లో అయితే బాగానే అనిపించింది. అండ్ కింద ఫుల్ ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే పైకి వెళ్ళే కొద్దీ మనకి చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే ఒక చిన్న బృందావనంకి వెళ్ళినట్టు అనిపించింది. చాలా చాలా బాగుంది. పక్కన ఆ కొండలు, చిన్న చిన్న రాయిలు అండ్ ఆ పెయింటింగ్స్ కింద మీరు ముగ్గులు అయితే చూసారు కదా. ఒక మంచి ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ క్రియేట్ చేసింది. ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది ఇక్కడ వెళ్ళగానే నాకు. చాలా చాలా బాగుందండి టెంపుల్. అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఈ టెంపుల్కి. అండ్ చాలా ప్రత్యేకమైందంట. ఇంతకుముందు ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేదంట. సో అప్పుడు కృష్ణుడి విగ్రహం దొరికిన తర్వాత ఇక్కడ టెంపుల్ అయితే ఇక్కడ కట్టారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కళ్యాణ వేడుకంటే ఎవరి మ్యారేజెస్ అయినా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ గుడికి వెళ్ళే ముందు మనం స్లిప్పర్స్ అయితే వదిలేస్తాం కదండి. అది ఎవరికైనా మీకు తెలుసా? ఎందుకు స్లిప్పర్స్ వదిలేస్తాం మనం? అదొక ఆచారమా లేదా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉందా? మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి స్లిప్పర్స్కి ఫుల్ నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కదా మనకి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము. వాటిని మనం ఇంత స్పిరిచువల్గా ఉన్న టెంపుల్కి మనం ఎటువంటిది తాకూడదని చెప్పి మనం ఎనర్జీ అంతా, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటనే వదిలేసి మనమైతే ఒక పాజిటివ్ వైబ్ రావడానికి అయితే మనం టెంపుల్కి వెళ్తాము. నేనైతే ఎప్పుడూ వెళ్తూ ఉంటాను, కానీ అంటే ఈ మధ్య అవ్వట్లేదు నాకు. ప్రతి ఒక్కరు ట్రై చేయాలండి టెంపుల్కి వెళ్ళడానికి. అంటే దేవుడు ఏదో ఇచ్చేస్తాడు, కోరికలు తీర్చేస్తాడు అని ఏం కాదు, కానీ మనం టెంపుల్ విజిట్ చేయాలి. అక్కడ ఒక ఎనర్జీ అయితే ఉంటుందండి. అది మీరు వెళ్తూ ఉంటేనే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయగలరు. అదొక ఆచారం, అది మూఢనమ్మకం అనేది కాదు. అదొక సంథింగ్, ఒక సైంటిఫిక్గా అనేది ప్రూవ్ అయింది. ఒక ఎనర్జీ అయితే ఉంటుంది. మనం ఇక్కడ కృష్ణుడి మందిరం అయితే చూస్తున్నాం కదా. ఇక్కడ చిన్న తులసి తోట ఉందండి. అండ్ ఇది ఒక కృష్ణుడి గార్డెన్ అంతా చాలా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ప్రతిదీ కనబడుతుంది. సిటీ మొత్తం ఓవరాల్గా కొంచెం వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం కొండ మీద ఉండడం వల్ల మేమైతే దర్శనం చేసేసుకున్నాం, వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అండ్ గంట కొడతాం కదా టెంపుల్లోని, మీకు ఎవరికైనా తెలుసా? గంట కొట్టినప్పుడంట మన మైండ్ అనేది యాక్టివ్ అవుతుందంట. ఒక రిఫ్రెష్మెంట్ ఫీల్ అనేది వస్తుంది. ఎందులో ఉన్నామో అంటే మంచి ప్రెజెన్స్ అనేది టెంపుల్లో ఉండడానికని. మనమైతే వెళ్ళే దారిలో తాటి ముంజలు అయితే కనిపించాయి. నాకు చాలా చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి తాటి ముంజలు అంటే. సో వెళ్ళే దారిలో తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. చాలా చాలా బాగున్నాయి తాటి ముంజలు అయితే. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి.